అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జైబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు పెట్టింది. ఈ నెల 11న తన ఇంట్లోనే ఆమె దారుణ హత్యకు గురైంది. సో ఈ కేసులో పూర్వ అంటే వెళ్ళిపోయిన విద్యార్థులు అండ్ ప్రస్తుత విద్యార్థులు కలిసి ముగ్గురు నిందితులుగా పోలీసులు తేల్చారు. సో రూపారెడ్డి ఇంట్లో ఒంటిపై కత్తిపోట్లతో మృతదేహం కనిపించింది. అండ్ హత్యకు పాల్పడిన సమయంలో నిందితులు గ్లౌజులు ధరించి ఆ యొక్క అంటే ఊరి చివర ఒక తాడి చెట్టు కింద పడేశారు. సో దాన్ని పోలీసులు అనుమానించారు. సో దీంతో ఘటనా స్థలంలో పెద్దగా ఆధారాలు అంటే గ్లౌస్ తప్ప ఆ పెద్దగా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్‌లో ఎలాంటి ఎవిడెన్స్ లభించకపోవడంతో కేసు దర్యాప్తు కాస్త సవాల్‌గా మారిందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్‌లు ఆధారంగా నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. సో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేశారు. సో పాఠశాల సిబ్బంది, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులతో పాటు చాలామందిని విచారించారు. ఆల్మోస్ట్ ఒక 100 మందిని ప్రశ్నించిన అనంతరం పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అండ్ సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ప్రత్యేక నిఘా విభాగం పోలీసులు కూడా రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొండమల్లేపల్లి మండలంలోని 2 తండాలకు చెందిన విద్యార్థులపై పోలీసులు అనుమానం వచ్చినట్లు సమాచారం. సో రూపారెడ్డి హత్య అనంతరం ఇంటి నుంచి సుమారు 4 లక్షల రూపాయల నగదును నిందితులు చోరీ చేశారు. సో హత్యకు అసలు కారణం ఏంటంటే నగదు కోసమే ఈ దారుణానికి ఆ విద్యార్థులు పాల్పడ్డారట. సో అంటే ఇప్పటికే ఒక స్టూడెంట్ మాత్రం దొరికాడు ఇబ్రహీంపట్నం దగ్గర. అండ్ వేరే అబ్బాయి కోసం ఇప్పుడు పోలీసులు గాలింపు స్టిల్ కొనసాగుతోంది. సో ముగ్గురు అనుమానితులు మొత్తం అంటే ఆల్మోస్ట్ అంటే స్కూల్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అండ్ స్కూల్లో ఉన్న వాళ్ళు 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇద్దరిని అదుపులో తీసుకొని మాట్లాడిన తర్వాత అండ్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఎక్యూజ్డ్ ఎవరైతే ఆ బ్లేడ్తో కత్తితో విచక్షణారహితంగా రూపారెడ్డిని హత్య చేశారో ఆ నిందితుడిని ఇబ్రహీంపట్నం పరిధిలో పట్టుకున్నారు. సో నిందితులంతా 10వ తరగతి చదువుతున్న విద్యార్థిగా కూడా మనకు తెలుస్తున్నటువంటి విషయం. అయితే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను సాయంత్రంలోగా పోలీసులు వెల్లడిస్తారు. అండ్ ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా వాళ్ళ భర్తని కావచ్చు, ఇంటి పక్కన పొరుగింటోళ్ళని కావచ్చు, అండ్ వాళ్ళ బంధువుల్ని కావచ్చు, ఈవెన్ వాళ్ళ కొడుకుపై కూడా చాలా అంటే ఒక వీళ్ళే చేసుంటారేమో అనే భావన నిజంగా ఇన్ని రోజులుగా ఆల్మోస్ట్ ఈ నెల 11న రూపారెడ్డి హత్య జరిగింది. అండ్ దాని తర్వాత అంటే ఒక స్కూల్ ప్రిన్సిపల్ చాలా కూల్గా ఉంటారు. ఆవిడ పెద్దగా ఎలాంటి గొడవలు ఉండవు. అయితే స్కూల్ లేదంటే ఇంట్లో ఉండే వ్యక్తికి ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు కదా. సో స్కూల్లో ఈవిడ కదలికలు కావచ్చు, ఈవిడ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఈవిడికి సంబంధించినవి మొత్తం కూడా వాళ్ళ స్కూల్ దగ్గర నుంచే వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఎవరైతే వెళ్ళిపోయిన విద్యార్థులు ఉంటారో ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో సరదాగా డబ్బులు ఉంటాయి, ఒక 2-3 లక్షలు ఉంటాయి, ఒక ₹1,00,000 ఉంటాయి అని చెప్పి ప్లాన్ చేసుకున్నటువంటి ప్రజెంట్ విద్యార్థులు అండ్ దీనికి ఉప్పందించినటువంటి ఎవరైతే వెళ్ళిపోయారో ఆ పిల్లలు ఉంటారు కదా, ఆ 10th క్లాస్ పిల్లలు కావచ్చు, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. అండ్ వాళ్ళు మేడం దగ్గర డబ్బులు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మేడంని కనుక మనం చంపేస్తే మనకి 4 లక్షల రూపాయలు వచ్చిన ఆశ్చర్యం లేదు, చెరొక 1,00,000 పంచుకుందామని చెప్పి వీళ్ళంతా ఒక ప్లాన్ వేయడం జరిగింది. అంటే పిల్లలు ఈ రోజుల్లో ఎలా తయారవుతున్నారంటే ఇటు ప్రైమ్‌లో కావచ్చు, నెట్‌ఫ్లిక్స్‌లో కావచ్చు, ఈ ఆహాలో కావచ్చు, ఈ మర్డర్ సిరీస్‌లు ఏవైతే ఉంటాయో క్రైమ్ సిరీస్‌లు అవి చూసిన తర్వాత చాలా అంటే సెన్సిటివ్‌గా తయారైపోతున్నారు వాస్తవం చెప్పాలంటే. అంటే ఎందుకు సెన్సిటివ్ అన్నానంటే ఒక ఒక చిన్నది ఏదన్నా దక్కకపోయినా, ఒక చిన్న పని అవ్వకపోయినా అక్కడ రక్తం చూసేలాగా మారిపోతున్నారు. అంత సెన్సిటివ్‌గా మారిపోతున్నారు. అంటే సెన్సిటివ్ మీన్స్ ఇట్స్ ఎక్స్‌ట్రీమ్ వర్డ్ యాక్చువల్లీ. సో ఇలాంటి నేపథ్యంలో మీ పిల్లలు నిజంగా అంటే స్కూల్‌కి వెళ్తున్నారా, కాలేజ్‌కి వెళ్తున్నారా? సో వాళ్ళని కొంచెం మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతే ఉంది. సరిగ్గా ఇదే కేసులో అంటే ఆల్మోస్ట్ రూపారెడ్డి హత్య జరిగింది ఈ నెల 11వ తారీఖున. అప్పటి నుంచి పోలీసులు ఇన్ని బృందాలుగా ఏర్పడి ఇంత పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేసి అండ్ ఎవరైతే అంటే వీళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే ఊరికి సంబంధించిన ఒక్క సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా
ఒక్కటంటే ఒక్క సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడా కూడా వాళ్ళ విజువల్ దొరకకుండా చాలా పక్కాగా ప్లాన్ చేశారు. అంటే దీని వెనకాల ఎంత మాస్టర్ మైండ్, ఎంత స్ట్రాటజికల్‌గా వీళ్ళు వచ్చారో అర్థం చేసుకోండి. సో, అంటే వాళ్ళ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆవిడని స్కూల్ నుంచి ఇంటికి రమ్మని చెప్పి అండ్ పక్కా ప్లాన్‌గా మీ ఫ్రెండ్ ఎవరో వచ్చారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళ భర్త రాజేందర్ రెడ్డి ఊళ్ళో లేరు. అండ్ వాళ్ళ కొడుకు హైదరాబాద్‌లో బీటెక్ చేస్తున్నాడు. అండ్ ఆల్మోస్ట్ అతని దగ్గర నుంచి ఇక్కడికి కొండమల్లేపల్లి, ఆ నేలపల్లి రావడానికి ఎలా లేదనుకున్నా సరే ఒక 4, 5 గంటలు ఈజీగా పడుద్ది. సో, ఆ టైంలో ఆవిడ నల్గొండ అయితే నాగార్జున స్కూల్ దగ్గర నుంచి ఆవిడ ఒక ప్రిన్సిపల్ కదా! సో, అక్కడి నుంచి ఆవిడ సొంత ఇంటికి రావడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏదైతే ఫ్రెండ్ వచ్చారని చెప్పి నమ్మబలికారు. సో, అంటే అప్పటికే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్‌లో ఆవిడ ఫోన్ ఏదైతే ఉందో, ఆ ఫోన్‌ని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్‌గా వీళ్ళు పట్టించింది ఒక రకంగా ఫోనే అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సిగ్నల్ ఏదైతే ఆ కొండమల్లేపల్లికి సంబంధించినటువంటి చుట్టుపక్కల 2, 3 తాండాలు మన ఊళ్ళల్లో ఉంటాయి కదా! తాండాలు ఉంటాయి కదా! ఆ తాండాల్లో కనిపించిందట. సో, ఆ తర్వాత సిగ్నల్ రావడం ఒకసారి గమనించినటువంటి వీళ్ళేం చేశారంటే పోలీసులు వెంటనే ఆ లొకేషన్స్‌కి వెళ్లారు. ఆ లొకేషన్స్‌కి వెళ్తే అంటే ఈ ఊర్లో ఎవరన్నా ఈ నాగార్జున స్కూల్‌లో చదువుకున్న వాళ్ళు ఉన్నారా అని చెప్పి పోలీసులు మాట్లాడిన తర్వాత, తమదైన స్టైల్‌లో విచారించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, వాళ్ళు పలానా, పలానా వాళ్ళ అబ్బాయి అక్కడ చదివాడు. పలానా వాళ్ళ అమ్మాయి ఇక్కడ చదివింది నాగార్జున స్కూల్‌లో. రూపారెడ్డి గారి స్కూల్‌లో చదివారు అని చెప్పి ఆ గ్రామస్తులు ఇంట్లో ఆ ఊళ్ళో పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళకేమన్నా నేర చరిత్ర ఉందా అని చెప్పి పోలీసులు మాట్లాడిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకొచ్చింది. సో, అప్పటికే వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కొంతమంది అసలు రూపారెడ్డిని మేడంని ఎందుకు హత్య చేయాలని మాట్లాడినా సరే, సో ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని చంపేసేయాలి. ఆవిడ దగ్గర బోలెడు డబ్బుంటది. మనకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు కావాలి. మన జల్సాలకి వాటికి సంబంధించి అని చెప్పి వాళ్ళంతా స్కెచ్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత ఆ చుట్టుపక్కల 2 తండాలు ఏవైతే ఉన్నాయో అండ్ వాళ్ళకి పోలీసులకి కనెక్షన్ కుదిరిన తర్వాత సో, ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి మీ వాళ్ళ వల్లే ఆవిడ చనిపోయిందని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత సో, ఎవరైతే పారిపోయారో ఇద్దరు ఉన్నారు కదా! సో, సీసీటీవీ ఫుటేజ్‌లో మనం ఇప్పటిదాకా ఒక వ్యక్తిని చూసాం. ఆల్మోస్ట్ 20-25 ఏళ్ళు ఉంటాయి. సో, అతను అంటే అక్కడ జరిగేటువంటి తంతు ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ అబ్బాయి వచ్చేవాడు కాదట. ఎప్పుడైతే రూపారెడ్డి ఇంటి దగ్గర సిట్యుయేషన్ ఏంటి తెలుసుకోవడం కోసం ఈ ఇబ్రహీంపట్నంలో అండ్ దొరికినటువంటి ఆ స్టూడెంట్ కావచ్చు, 10th క్లాస్ స్టూడెంట్ కావచ్చు అండ్ పారిపోయిన ఇప్పుడు పరారీలో ఉన్నటువంటి ఆ 10th క్లాస్ స్టూడెంట్ కావచ్చు. ఏదైతే నాగార్జున స్కూల్‌లో చదువుతున్నటువంటి ఆ విద్యార్థి సో, అతను వీళ్ళని పంపించాడట. సో, మేడం ఫోన్ తీసుకొని ఒకసారి నువ్వు ఆన్ చెయ్యి. దాన్ని బట్టి మనం చూద్దాము. ఏదన్నా ఆవిడకి కాల్స్ వచ్చాయా? లేదంటే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఒకవేళ ఏదన్నా సంథింగ్ ఏదన్నా ఫిషింగ్ ఉంటదేమో చూడండి అని చెప్పి మాట్లాడిన తర్వాత ఆ ఫోన్‌ని ఆన్ చేయడం జరిగింది. ఒక్కసారిగా ఆ ఫోన్ ఆన్ చేసిన తర్వాత పోలీసులకి అనుమానం వచ్చింది. అండ్ దాని తర్వాత ఆ ఇద్దరు నిందితులు ఎవరైతే ఆవిడని కత్తితో, బ్లేడ్‌తో విచక్షణారహితంగా కోసినటువంటి, హత్య చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. అండ్ అప్పటికే ఏదైతే స్కూల్‌కి సంబంధించి రికార్డ్స్ కూడా చెక్ చేశారట. ఏది ఈవిడ రూపారెడ్డి ఈ నెల 11వ తారీఖు చనిపోతే అండ్ దాని తర్వాత ఆ స్కూల్‌కి వెళ్ళినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో సో, అనుమానాస్పదంగా ఎవరన్నా మీకు అనిపించారా అని చెప్పి అక్కడున్న అటెండర్స్‌ని ఇంకా స్కూల్‌లో ఉన్నటువంటి టీచర్స్‌ని వాళ్ళందరితో మాట్లాడారు. సో, మీకెవరన్నా మీద అనుమానంగా ఉందా? పోనీ ఏదన్నా టీచర్ మీద అనుమానం ఉందా? పోనీ ఏదన్నా ఒక పిల్లాడి మీద అనుమానం ఉందా? అని చెప్తే అలాంటిదేం లేదని చెప్పారంట. సో, గత 4, 5 రోజులుగా ఎవరన్నా స్కూల్‌కి రాకుండా ఉన్నారా? లేదంటే ఒక ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలు కావచ్చు. కొంచెం వియర్డ్‌గా ఉండి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగితే అప్పుడు కూడా అక్కడున్న సిబ్బంది అలా ఏం లేదండి అనుమానాస్పదగా కదలికలు ఎలాంటివి కూడా లేవు. ఆవిడ వాళ్ళ పిల్లాడిని చూడటానికి హైదరాబాద్ వెళ్లారు. అండ్ వాళ్ళ భర్త రాజేందర్ రెడ్డి కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అండ్ దాని తర్వాత ఆవిడ స్కూల్‌కొచ్చారు. స్కూల్ నుంచి ఎవరో ఫోన్ చేశారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి ఇంటికెళ్లారు. ఇంటికెళ్ళిన తర్వాత తెల్లారి మాకు ఈ న్యూస్ తెలిసిందని చెప్పి మాట్లాడారు. సో, అక్కడంతా అంటే సస్పెక్ట్‌గా ఏం లేదు. అనుమానించేటువంటి కార్యక్రమం అయితే స్కూల్‌లో ఏం లేదు. సో, దాని గురించి వచ్చారనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ రాజేందర్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు. అండ్ వాళ్ళ భర్త రూపారెడ్డికి ఎలాంటి గొడవలు లేవు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎలాంటి గొడవలు లేవు. సో, ఇలాంటి నేపథ్యంలో ఎవరు చంపారనేది నిజంగా $1 మిలియన్ ప్రశ్నగా మారిన నేపథ్యంలో అంటే ఆవిడ చెప్పిన చదువుకొని నిజంగా అంటే ఒక ఉన్నత శిఖరాలని అధిరోహించాల్సినటువంటి స్టూడెంట్సే ఇలా చేస్తారని చెప్పి నిజంగా ఎవ్వరు కూడా ఊహించరేమో.
కేవలం డబ్బు కోసమే చేశారా, లేదంటే ఇంకేదన్నా కారణం ఉందా అనేది ఇప్పుడు ఏదైతే 10th క్లాస్ స్టూడెంట్స్ని ఒక అబ్బాయిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకొక వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతుంది. అతను కూడా ఒక 2 డేస్లో దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఈ కేసు గురించి పోలీసులు మొత్తం ఒక బ్రీఫ్ ఇచ్చాక అసలు నిజంగా రూపారెడ్డి హత్య కేసు కేవలం డబ్బుల కోసం జరిగిందా, లేదంటే ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా అనే విషయాలు కూడా వెలుగులోకి రానున్నాయి.